అలాగా నేను ఏ ఛాన్స్ మిస్ చేసుకోను ఫోటోలు పెట్టే ఆపర్చునిటీ. కానీ నెగెటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు ఎలా నెగిటివ్ కమెంట్స్ తీసుకుంటారు? ఫస్ట్ లో వచ్చాయి ధనుష్. ఉమ్, సో మనం ఎంత గొప్పగా చేసినా, ఎంత గ్రేట్ యాక్టర్ అయినా, ఉమ్, నేనెంత, ఐఎమ్ నథింగ్. టాప్ యాక్టర్స్, విల్ లెట్ స్పీక్ అబౌట్ ద టాపెస్ట్ యాక్టర్స్, వాళ్ళకు కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది కామన్. నన్ను ఇష్టపడే వాళ్ళు నిన్ను హేట్ చేయొచ్చు, నిన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను హేట్ చేయొచ్చు. అంత మాత్రాన అంటే వాళ్ళకి ఇంకొకరు ఇష్టం కాబట్టి మనల్ని బాగా అంటే యూనో అలా చేస్తారే. కమెంట్స్ చేస్తారు కదా, వాళ్ళు ఆ స్టేజ్లో లేరు కాబట్టి దే కీప్ కమెంటింగ్ నెగిటివ్. ఉమ్, ఇప్పుడు ధనుష్ ఇస్ అ వెరీ గుడ్ యాంకర్. ఐ హ్యావ్ సీన్ యూ. నిన్ను చాలా సార్లు వైరల్ అవ్వడము, నీ వీడియోస్ నేను చూశాను. నువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళు అంటే ఇంకొకళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నీ పైన నెగిటివ్ కామెంట్స్ చేయొచ్చు. అవును. అమ్మో వీడు ఎక్కడ తోపైపోతాడు, వీడు ఎక్కడ ఇదైపోతాడు, వీడికి అంత సీన్ ఉందా, తీసుకోలేక వీడు కొంతమంది టాప్ అయిపోతాడా, వీడు అంత తోప, అలాగా కొంతమంది తీసుకోలేరు. అది ఎంత పాజిటివ్ థింగ్ తెలుసా. యూ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. మనం కూడా చాలా మిడిల్ క్లాస్ నుంచి, నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళము. ఒకరు తిట్టుకున్నా పొగిడినా అది మన మంచికే. అండ్ పొగిడితే హ్యాపీగా ఫీల్ అవుతాం, తిట్టుకుంటే వదిలేస్తాము. కొన్ని రోజుల తర్వాత ఫీల్ అయిన మనమే కమెంట్స్ చూస్తే ఏం అనిపించదు. నేను నవ్వుకుంటాను కమెంట్స్ చూసి, మరీ దారుణంగా ఉంటే డిలీట్ చేసేస్తాను. కానీ కొన్ని కమెంట్స్ చూసి నేను నవ్వుకుంటా. దే ఆర్ వెరీ ఫన్నీ. అంటే ఎంత ఒకళ్ళ పైన కమెంట్ చేయగలుగుతున్నారు అంటే ఎంత టైం తీసుకుని ఖాళీగా ఎంత పేరాలు పెడతారు కొంతమంది. ఎంత ఖాళీగా ఉండుంటారు. ఉమ్, బట్ ఓకే, నాకు నేను నేను యాక్టర్ కానప్పుడు జడ్జ్మెంట్ అందరిపైన చేసి ఉండొచ్చు. ఇది యాక్టింగా, ఇది ఒక సాంగా అని. అంటే అది వాళ్ళకి తెలియదు కదా. ఉమ్, తెలియనప్పుడు కొన్ని కమెంట్స్ చేసేస్తాం ధనుష్. ఆ సిచ్యువేషన్లో అది లీవ్ చేసి ఆ కష్టపడిన వాళ్ళకే తెలిసి ఉంటుంది దాని బ్యాక్ స్టోరీ, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్, దాని వెనకాల ఎంత ఖర్చు అయి ఉంటుందో, వాడి ఎఫర్ట్ ఎంత ఉండుంటుందో, అది ప్రతి పర్సన్ ఫేస్ అయి ఉండుంటారు. ఉమ్. కానీ అందరూ దివ్యని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అంటారు కదా. పెళ్ళి ఎప్పుడు ఇంతకి? ఎందుకు బ్రేకప్ తర్వాత మళ్ళీ ఒక రిలేషన్లోకి పోలేదు? నాకు అంటే చాలామంది ఫ్రెండ్స్ డేటింగ్ థాట్స్, లేకపోతే కలుద్దాము, బయటికి వెళ్దాము, ఇవన్నీ కొంతమంది అంటే కొంతమంది కనెక్ట్ అవుతాం, కొంతమందికి అవ్వము. అప్పుడప్పుడు కలుస్తాము, కాఫీకి వెళ్తాము. నాకు ఎందుకో అంత వైబ్ కొట్టలేదు ధనుష్ ఎప్పుడు. అంత రీచ్ అంటే పెళ్లి చేసుకునే అంత కిక్ యాస్ పర్సన్ అని ఎప్పుడు అనిపించలేదు. దాని తర్వాత ఒకళ్ళు నచ్చారు. ఆ, అంటే అవతలోళ్ళు ఎలా అంటే మనల్ని తక్కువ చేసి చూపించారనుకో, వాళ్ళు సెక్యూర్ అంటే దే విల్ స్టాండ్ అవుట్ ఇన్ ద రిలేషన్షిప్. నువ్వు ఇది బాగాలేదు, నీ నువ్వు దద్ది, నీకు బుర్రలేదు అని మనల్ని కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ అనమాట. అలాంటి ఆ ప్రాసెస్లో డేట్ అంటే బ్రేకప్ అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురిని కలిసినప్పుడు, ఇద్దరు ముగ్గురిని వీళ్ళని ట్రై చేయొచ్చు అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. అంటే మనలో ఫ్లాస్ ఉంటాయి, మన ఫ్లాస్ని యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది మనల్ని తక్కువ చేస్తారు, ఎందుకు మనం ఇన్సెక్యూర్ అయిపోతాము. అప్పుడు మనకి వాళ్ళు తప్ప, అమ్మో వీడికి చాలా బుర్ర ఉంది, వీడికి చాలా బ్రెయిన్ ఉంది, వీడితో ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుంది, ఇలా అనుకునేలాగా మన మైండ్లో మనకు తెలియకుండా మనమే ఎక్కడో మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాము. అలా కొంతమంది. ఇంకొంతమంది కంఫర్ట్ లేకుండా పొసెసివ్ చేసేసి, కాంప్లికేట్ చేసేసి, వాళ్ళతో మాట్లాడదు, వీళ్ళతో మాట్లాడదు, ఎక్కడికి వెళ్ళా అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మనం చూస్తున్న వాటిలో ఫ్రీడమ్ ఇచ్చి, అర్థం చేసుకొని, ఒక కంఫర్ట్ లెవెల్ ఇచ్చి, నువ్వు గొప్ప, నువ్వు ఎంత డిసిప్లిన్, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, లేకపోతే నేను నీతో పాటు హెల్ప్ చేస్తాను, మన ఇద్దరం కలిసి చేద్దాము, నువ్వు ఇంత డబ్బులు పెట్టు, నేను ఇంత డబ్బులు పెడతాను, కలిసి ఫైనాన్షియల్గా కానీ కలిసి బతుకుదాం అనుకునే వాళ్ళు నేను చూడలేదు దాన్ని. అందరు చాలా సెల్ఫిష్గా ఉన్నారు. నీకేంటి, నాకేంటి, నీకైదా అయితే నాకిదే, నువ్వు ఈరోజు బయటికి వెళ్తావా అయితే నేను అక్కడికి వెళ్తా, నువ్వు అక్కడికి వెళ్ళా అయితే నేను ఇక్కడికి వెళ్తా, దానికి నువ్వు డబ్బులు కట్టే, అలా అలా ఉన్నారు. యూ కాంట్ హెల్ప్ ఇట్. కొంతమంది మాత్రమే అర్థం చేసుకొని అన్నీ షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, కొంతమందే. నాకెవరు దొరకలేదు ధనుష్. క్వాలిటీస్ ఇప్పుడు చెప్పావు కాబట్టి దొరుకుతారు ఎవరు.
కానీ ఒక ప్రేమించిన అబ్బాయి మన కళ్ళ ముందు ఇదైపోతే చనిపోతే ఆ టైంలో ఎలా తీసుకున్నావు? అంటే నేను ప్రేమించిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు చనిపోయింది. ఓకే. నీకు తెలుసు కదా మచిలీపట్నంలో ఆ రోజు నువ్వే ఉండి. సో బేసిక్లీ అదొక తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఆ అబ్బాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ధనుష్. నేను లవ్ చేసిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు. వాడు నేను డొక్కు అని పిలిచేదాన్ని వాడిని. వాడు నన్ను బజ్జీ అని అంటే మా వాడు నన్ను బుజ్జి అని పిలిస్తే ఇటు బజ్జీ అని పిలిచేవాడు. మా ఇద్దరికి ఒక డిఫరెంట్ ఫ్రెండ్షిప్ ఉండేది. రోజు నా బాయ్ ఫ్రెండ్ కన్నా బామ్మర్ది అంటే నేను వాడిని బామ్మర్ది అంటా అబ్బాయిలా బిహేవ్ చేస్తా. నేను వాడితో ఎక్కువ ఫోన్ మాట్లాడేదాన్ని. అరే ఏంట్రా, అరే ఏం చేస్తున్నావురా అని. మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం ఆ ప్రాసెస్లో. అంటే మా ఫ్యామిలీస్ పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు. వీడు నేను క్లోజ్ అయ్యాము. వాడు పాపం చాలా అమాయకుడు, కొంగలాగా ఉంటాడు కానీ చాలా అమాయకుడు. అలాంటి ఒక పర్సన్ డెత్ని నా కళ్ళ ముందు చూశాను. దాన్ని నేను మర్చిపోలేను. నేను ఆ డెత్ చూసిన తర్వాతే నేను సినిమాకి రావాలి. అమ్మో ఇలా ఏమీ చేయకుండా చచ్చిపోకూడదు, నా లైఫ్ ఇలా ఎండ్ అయిపోకూడదు, నేను ఏదైనా చెయ్యాలి, నేను ఏం చేయకుండా మాత్రం నేను చనిపోకూడదు అని నేను నా కళ్ళ ముందు వాడికి 3-4 అమ్మాయిలు పైనకి పెట్టారు. అవి పెడితే నేను అనుకున్నా వీడిని ఏడిపిద్దాము, వీళ్ళు నిద్రలేస్తాడు కదా, అరే నువ్వు అమ్మాయిని మాట్లాడని అన్నావు, 2-3 అమ్మాయిలు నీకు ఇలాగా అవి పెట్టారా అని చెప్పి వాడిని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా. యునో పోతారని ఎవరు అనుకుంటారు ధనుష్. వాడు నా కళ్ళ ముందు చనిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళనే చెయ్యి అసలు ఎప్పుడు వదల్లా. ఈ 10 days ఆ ప్రాసెస్లో ఏ రోజు చెయ్యి వదలలేదు. నాకు అతనంటే చాలా రెస్పెక్ట్. ఫస్ట్ లవ్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్. వాళ్ళ ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అంటే పద్ధతి గల ఫ్యామిలీ. వాళ్ళు అంటే అమ్మాయి అంటే జడేసుకోవాలి, చుడిదార్లే వేసుకోవాలి, ఇలాగే ఉండాలి, బొట్టు పెట్టుకోవాలి, కాల్దండం పెట్టుకోవాలి. నేను ఇవన్నీ ఫాలో అయ్యా ధనుష్ అతని పైన ప్రేమతో. వాళ్ళ తమ్ముడు పైన కూడా ప్రేమ నాకు అతని వల్లే కదా. అసలు ఆ తమ్ముడు ఎవరు, నా కళ్ళ ముందు చనిపోతే నేనెందుకు చూసుకోవాలి. ఆ ఫ్రెండ్ అయిపోయాడు. అతని డెత్ అంతా అంటే నా కళ్ళ ముందు ఎలా జరిగింది అంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ పైకి వచ్చే వాళ్ళు కాదు, పైన ఐటీయూలో పెట్టారు. వాళ్ళందరూ కింద సెల్లార్లో ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి ఉంది, అమ్మాయి చూసుకుంటుంది అని నా పైన అంటే భారం వేసేసారు. నేను పైకి వెళ్ళేదాన్ని, చూసేదాన్ని, వచ్చేదాన్ని. బాగున్నాడు ఆంటీ, బాగున్నాడు అంకుల్, రే బాగున్నాడు రా, నువ్వేం ఫీల్ అవ్వద్దు అని. వీళ్ళెవరికి ధైర్యం వచ్చేది కాదు పైకి వెళ్ళి చూడడానికి. నేనే వెళ్ళి పైకి వెళ్ళి చూసి మధ్యదారులు మెట్లు ఉండేవి, మెట్ల పైన కూర్చొని ఏడ్చేసేదాన్ని. ఇంకెవరికి చెప్పుకుంటా, ఎవరికి చెప్పుకోలేం కదా. ఆ మధ్యలో ఏడ్చేసేదాన్ని. నాకు చాలా బాధ వేసేది. నేను అనుకున్నా వీడు లేస్తాడు అని, బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అంటే నాకేం అర్థమయ్యేది కాదు. వీళ్ళందరూ ఏంట్రా బాబు నా పైన ఇంత డిపెండ్ అయి ఉన్నారు, నాకే ధైర్యం లేదు, వీళ్ళందరూ నన్ను చూసి చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు, నేను అసలు స్ట్రాంగే కాదు, వీళ్ళకి తెలీదు అని అనుకునేదాన్ని. బట్ సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ నా కళ్ళ ముందు డెత్ అయిపోతే నేను అప్పుడు కూడా నమ్మలేదు. ఓకే వాళ్ళ చెల్లి వస్తుంది యుఎస్ నుంచి, వెయిట్ చేద్దామని. ఇలా డెడ్ బాడీ ఉండేది ఇంట్లోకి, నాట్ అలౌడ్, పెళ్ళవకుండా కోడలు. అరే నాకు పునుగులు కావాలి, అరే నాకు చికెన్ బిర్యానీ కావాలి అని. ఆ 5 days నేను ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉండేదాన్ని. 5th day ఎప్పుడైతే తను బాడీ తీసుకెళ్ళిపోయారో వర్స్ట్ అవుట్ అయిపోయాది అనుష్. నా వల్ల కాలేదు అసలు. పెళ్ళి ఇలా చేశారు అంటే నా కళ్ళ ముందు వీడు వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో నా ముందే ఉన్నాడు కదా, పోతే పోయాడు, నా ముందే ఉన్నాడు, తెలుస్తుంది వాడు ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే అంటే అదే మా లైఫ్లో ట్విస్ట్. నా లైఫ్లో నేను యాక్టర్ అవ్వడానికి వాడి డెత్ ఒక మోటివేషన్. అలా అయిపోవడం వల్ల నేను ఇలా చావకూడదు, నేను ఏదైనా చెయ్యాలి, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, నేను యాక్టింగ్లో స్టాండ్అవుట్ అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి, అందరికీ నేను తెలియాలి, ఏదో చేయాలి, నేను బుక్ అయినా రాయాలి, లేకపోతే యాక్టర్ అవ్వాలి, లీడ్ అవ్వాలి, నా కోరిక నేను తీర్చుకోవాలి, ఆ తర్వాతే నేను బయటికి రావాలి అని వాడి వల్లే నేను మోటివేట్ అయ్యి ఇంకా తను వదిలేసుకొని మా రిలేషన్షిప్ ఇంకా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఐ కెమ్, వి బోత్ లైక్ ఈచ్ అదర్. మేమిద్దరం మాట్లాడుకోము.
కానీ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. తనకి 2 పిల్లలు, తను హ్యాపీగా పెళ్ళైపోయింది ఉన్నాడు. అప్పుడే. పెళ్ళైపోయింది, 2 పిల్లలు, హ్యాపీగా ఉన్నాడు, మంచి వైఫ్. హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలి? నేను ఇష్టపడిన వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక. అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ నేనంటే ఇష్టం. అవ్వలేదు అంతే, మన రాసి పెట్టలేదు.